హైదరాబాద్ అన్నోజిగూడలో దొంగలు రెచ్చిపోయారు. పట్నంలోని మసీదు ప్రాంతంలో పద్మ అనే వృద్ధురాలి మెడలో ఉన్న బంగారు గొలుసును అపహరించారు. మంచినీళ్లు కావాలి అని అడిగి వృద్ధురాలి మెడలో ఉన్న గొలుసును లాక్కొని కారులో పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మధ్యాహ్నం పూట నేను బయట కూర్చున్నా, ఎండకు జొన్నలు ఎండబోసి బయట కూర్చున్న చెట్టు కింద. ఆడు అక్కడ కారు పెట్టి ఇట్లా పోయి అక్కడ బయట తిరిగిండు. అక్కడ సైడు చాలాసేపు ఫోన్ మాట్లాడుకుంటూ తిరిగిండు. 2 క్యాపులు వస్తే వాళ్ళని అడిగిండు. అది క్యాబ్ ఖరాబ్ అయింది అనుకున్నా. నేను క్యాబ్ ఖరాబ్ అయింది అనుకొని కూర్చొని చూస్తున్న వాడిని. ఇక అక్కడ ఆమె పక్క ఆమెను నీళ్ళు అడిగిండట. అడిగితే ఆమె నేను మంచి నీళ్ళు లేవు బాబు, బోర్ నీళ్ళు తాగుతామన్నదట. అని పోయిందట ఆమె. ఇక నా దగ్గరకు వచ్చిండు. అమ్మ నీళ్ళు అంటే చెంబు ఇంట్లోకి పోయి చెంబులో నీళ్ళు తెచ్చి ఇచ్చిన, తాగిండు. మిగతా మళ్ళీ కొన్ని నీళ్ళు ఉంటే అక్కడ పోయి కడుక్కుండు, తుడుచుకుని వచ్చి చెంబు ఇచ్చిండు. చెంబు ఇస్తే చెంబు ఇక్కడ పక్కకు పెట్టి ఇట్లా తిరుగుతున్నా, ఇట్లా పట్టేసిండు. వాడు ఎట్లా పట్టుకుండు, నేను 2 చేతులు ఇట్లా పట్టుకొని ఎవరో ఇట్లా పట్టుకున్నావా అని లబ్బ మొత్తుకున్నా. మధ్యాహ్నం పూట నేను బయట కూర్చు